మనీ ఇలాంటి పని చేశావు? నీ మీద ఎవరికైనా అనుమానం వస్తే? 5 10 లంచం ఇచ్చైనా సరే నా పని సాధించుకోవాలనుకునే సాధారణ మనిషిని నేను. నన్ను అనుమానించి తప్పు పట్టడానికి ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ రైట్స్ లేవు. చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? దేవుడు అందరికీ పైకి రావడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాడిని ఈ లోకం చేతగాని వాడు అంటుంది. నేనేం చేతగాని వాడిని కాదు. ఇదిగో ఇప్పుడు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుంటాను. నైట్ 12 గంటలకు ఫ్లైట్ టికెట్ ఉంది. దాంతో అన్ని సమస్యలు తీరిపోతాయి. సంవత్సరం 2 సంవత్సరాలు నిన్ను నా ఫ్యామిలీని వదిలేసి వేరే దేశంలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ డబ్బు నాది, దానికి నేనే అధికారిని. చెప్పేది విను. పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పేద్దాం. పోలీసులు ఏమన్నా నీ మామయ్యలు అనుకున్నావా? విషయం తెలిస్తే ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు వెళ్ళి సార్ 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 మా ఇంట్లో జరిగింది చిన్న యాక్సిడెంట్ సార్ అని చెప్తే, అలాగే తమ్ముడు రా 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 అని తీసుకెళ్లి కూర్చోబెట్టి కబుర్లు చెప్తారనుకున్నావా? పోవే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? మనీ మనీ, నేను చెప్పేది కాస్త విను. నేనెవ్వరి మాట వినే పరిస్థితిలో లేని మీరా. నా ప్లాన్ ప్రకారం ఇవాళ బయలుదేరాల్సిందే. నా కోసం 1.5 సంవత్సరం వెయిట్ చేయి. రాగానే మన పెళ్ళి. మనీ మనీ మనీ, ఆగరా. మనీ మనీ మనీ, నేను చెప్పేది విను.